హాయ్ అండి. ఇన్‌స్టంట్ దోస కోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని వాటర్‌తో వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు పెరుగు వేసి మిక్స్ చేసి 2 మినిట్స్ పక్కన పెట్టండి. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకొని టమాటో మగ్గాక కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పోపు పెట్టేసుకుంటే టమాటో చట్నీ రెడీ. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఈనో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని దోసలు వేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చి తీసుకుంటే 5 మినిట్స్‌లో రెడీ అయిపోయే ఇన్‌స్టంట్ దోస రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పటికప్పుడు దోసలు చేయాలంటే ఈ విధంగా ఈజీగా చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.